ఇక అంతా చూసుకొని ఇది రిటర్న్ అయ్యే వీడియో అనమాట. ఇది నేను అప్పుడే పోస్ట్ చేయాల్సింది. ఇది ఒక వీడియో ఒకటి ఉందనుకోని నేను గుర్తుపెట్టుకోలేదనమాట. అందరికీ హాయ్, నా పేరు ఆయిష. ఇక వేనాడు నుండి రిటర్న్ అయిపోయేటప్పుడు మా తమ్ముడు వాళ్ళని రైలు ఎక్కించేసి మేము బస్‌కొచ్చేసాము. సూర్లూరుపేట రైల్వే స్టేషన్ నిజంగా చూసేదానికి ఒక బంగ్లా మాదిరిగా ఉంది. నేనది ఒక రైల్వే స్టేషన్ అంటే అసలుకి నమ్మలేదు. నా లైఫ్‌లో అంత మంచి రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకెక్కువ జర్నీ అసలు ఇష్టం ఉండదు. ఏమో అత్యంత అవసరం అంటే మాత్రమే బయటకొస్తాను, లేదా ఇంట్లోనే ఉంటాను. అందుకే అంత ఎక్కువ జర్నీ చేయడం, ఎక్కువగా ప్లేసెస్ చూడకపోవడం వల్ల నాకు వెరైటీగా అనిపిస్తుందో ఏమో తెలీదు కానీ మస్తుగా ఉంది. మాకు బస్ మిస్ అయిపోతదేమో అనేసి తొందరలో నేను కొంచెమే వీడియో తీశాను. బట్ సూపర్‌గా ఉంది. అక్కడ నుండి ఆటో పట్టేసుకొని బస్ స్టేషన్‌కి వెళ్ళి ఇక మా బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కేసాననమాట. సూళ్ళూరుపేట నుండి నెల్లూరు వచ్చిన తర్వాత మా మమ్మీ ఏమో కశ్మూర్ వెళ్ళిపోయారు. అక్కడ నుండి నేను ఇంటికొచ్చేసాను. ఇక నెల్లూరు నుండి ఇంటికొచ్చిన తర్వాత మా తమ్ముడు పికప్ చేసుకున్నాడు. నేను ఒక్కదాన్ని జర్నీ కాబట్టి అవి ఇవి తింటూ మంచిగా సాంగ్స్ వినుకుంటూ వచ్చాను. నిజానికి నాకెందుకు జర్నీ అంటే అస్సలకి ఇష్టం ఉండదో నాకైతే తెలీదు. బట్ నాకు ఏమో జర్నీ బయటికి వెళ్తేనే నా మనసంతా చెడిపోద్ది. ఇంట్లో ఉంటేనే కుదురుగా ఉంటాను. కొంచెం మైండ్ రిలాక్స్‌గా ఉంటది. బయటికి వెళ్ళిన ప్రతిసారి బయట ప్రపంచానికి నాకు ఎందుకో అసలుకి పడదు. ఇప్పటి నుండి కాదు, కొన్ని ఇయర్స్ నుండి. అది ఎందుకో నాకు కూడా తెలీదు. అందుకే నాకు జర్నీ అంటే అస్సలకి నచ్చదు. ఇంట్లో ఉండి, ఇంట్లో వర్క్ ఇదంతా చూసుకోమంటే చక్కగా చూసుకుంటాను. ఎగ్జామ్స్, రికార్డ్స్ సబ్మిట్ చేసేదానికి ఇలా అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే నేను బయటికి వెళ్తాను. లేకపోతే ఇంట్లోనే ఉంటాను. ఇంటికొచ్చి మ్యాగీ తినేసి మంచిగా నిద్రపోయాను.